ఈ సినిమాకి కో రైటర్ చిన్మయ్య గారు ఇక్కడే ఉన్నారు. చిన్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి మంచి సింగర్, ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన సమీరా భరద్వాజ్ ని కూడా వేదిక మీదకి అల్లాడిపోతున్నాను. అమ్మా వచ్చే అమ్మా ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిన్మయి ఇస్ అ ఫెంటాస్టిక్ రైటర్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఇన్ బిగ్గర్ రోల్స్. చిన్మయిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. So Chinmayi, the creative director and also the co-writer of Anaganaga Oka Raju. Mundu Chinmayi మాట్లాడతారా లేకపోతే సమీరానా? సమీరా. ఓకే సమీరా. హలో వరంగల్, ఎలా ఉన్నారు అందరూ? సౌండ్ సరిపోలేదు. వరంగల్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? ఆసమ్ ఆసమ్. ఎప్పుడు ఒక సింగర్గా స్టేజ్ మీదకి వచ్చి 4 ముక్కలు మాట్లాడే అవకాశం లేక 4 లైన్లు పాడి వెళ్ళిపోయా నేను. ఇవాళ ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ మారి, థ్యాంక్ యూ. అండ్ చూస్ பண்ணதுக்கு ரொம்ப ரொம்ப థ్యాంక్స్. థ్యాంక్ యూ చిన్మయి, ద క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. And thank you Naveen garu, thank you Meenakshi. We never got to work together, but you look lovely on screen. And yeah, the entire team of Anaganaga Oka Raju, abbo chaala tension ga undi idi. Anta easy em gaadu nenu anukunnanta. పాట యాక్చువల్గా ఇక్కడ సింగర్స్ 2 ఉన్నారు, ఒక్కళ్ళు కాదు. నన్నేనా? ఓ మై గాడ్. అక్క నేను కాదా? నువ్వు కూడా పాడతావు. మన ఇద్దరం పాట పాడడం గుర్తుందా? అవును. ఇప్పుడు ఎందుకులే, వద్దులే. ఇప్పుడు ఇంతకీ చెప్పు. తవ్వకాల్లో బయటపడద్దు. ఇక్కడ ఒక మేల్ సింగర్ కూడా ఉన్నారు. మేల్ అయిన సింగరా మేల్ సింగరా? సెకండ్ది కరెక్ట్. మేల్ అయిన సింగర్ మిస్టర్ నవీన్ పోలిశెట్టి. సో ఇప్పటిదాకా విన్నాం కదా భీమవరం బాల్మాది నవీన్ గారు పాడిన పాటే. ఎస్. సో అండ్ ఈ మూవీలో 2 సాంగ్స్ పాడాను. ఒక సాంగ్లో కొంచెం తక్కువ వినిపిస్తాను, ఒక సాంగ్లో ఎక్కువ వినిపిస్తాను. అది ఇవాళ రిలీజ్ అవుతోంది. సో మీ అందరూ ఈ సాంగ్ విని బాగా 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 ఎంజాయ్ చేసి సంక్రాంతి మొత్తం ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే 3rd సాంగ్ ప్లే చేసి చేసి రివైండ్ చేసి మళ్ళీ రీప్లే చేసి రమ్యకృష్ణ గారు లాగా అది రీప్లేలో పెడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకు మించి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. లేదు ఒక్కసారి ఒక లైన్ పాడు, ఒక లైన్. నేను ఇలా అడగాలనే కదా నువ్వు అలా చేస్తున్నావు. ఇట్రా, ఏది పాడతావు? భీమవరం బాల్మ పాడాలంటే యూ వాంట్ కో సింగర్? అవును. ఎక్స్క్యూజ్ మీ, మేల్ అయిన సింగర్, మేల్ సింగర్, కో సింగర్ నవీన్ పోలిశెట్టి గారికి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ సింగర్ నవీన్ ప్లీజ్. పాట మ్యూజిక్ ఉందా మన దగ్గర? స్కేల్ ఏ స్కేల్ గుర్తుందా అండి? వేయింగ్ స్కేల్ మీద పాడతాను నేను జనరల్. నిగ నిగ నిగా దగ దగ దగ. మ్యూజిక్ ఉందా మన దగ్గర వితౌట్ వోకల్స్? ఆయన మ్యూజిక్ లేకుండా పాడలేరు, దయచేసి మ్యూజిక్ ప్లే చేయండి. కనీసం మ్యూజిక్ ఉంటే లిప్ సింక్ అన్న చేసుకోవచ్చు అని. అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు. సింగర్ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నారు. సింగర్ సీక్రెట్స్ చెప్పకండి, మేము లిప్ సింక్ చేయము. మీకు లైన్స్ గుర్తున్నాయా? ఒక 2 లైన్స్ పాడతాను, మీరు ఫీమేల్ వోకల్స్ అందుకు. పాడతాను. రెడీయా భీమవరం? Okay, let me see some energy at the back. అటు సైడ్ అంతా సైలెంట్ ఉన్నారండి. Let's go. Ready? That is the beauty, yamare hi beauty. The gunge రెస్సులు ఒక్కోటి వెనకడితే కోటి ఎక్కి పెట్టిన భాయ్. కారేమో బంది ప్యారేమో చంది స్టోరీ మొదలెట్టేద్దామా? సింగరం పాలమా భాగతీత పాలమా పీత మీద పాలమా వైడలో తిరిగిమా సింగరం పాలమా భాగతీత పాలమా పీత మీద పాలమా వైడలో తిరిగిమా సింగరం పాలమా భాగతీత పాలమా పీత మీద పాలమా వైడలో తిరిగిమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా.
ఎవరే ఈ బ్యూటీ సందంగుండే ఈ హాయి నెత్తులు ఒక్కోటి వెనకడితే కోటి హాయ్ హాయ్ బాబోయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమేజింగ్, సూపర్ సూపర్, అసలు ఇరగదీసేశారు ఇద్దరు. అస్సలు దొరకకుండా బాగా మేనేజ్ చేశాం కదా. ఓకే, అంటే మాకు లిప్సింగ్స్ రావు కదా. నేను ఎందుకు మీతో పాటు కలుపుకుంటున్నాను, నేను సింగర్నే కదా. ఆ సినిమా గురించి చెప్తాను. ఓకే, యాక్చువల్లీ సమీరా గారు మా సినిమాలో చాలా మందికి తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఆవిడ మినిమం 5 million కంటే తక్కువ రీల్స్ చేయరు అసలు. సో చాలా చాలా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అలాంటిది ఆవిడ టాలెంట్స్ చూసి మేము ఈ సినిమాలో ఎలా అయినా సమీరా గారిని పెట్టాలని చెప్పేసి మా సినిమాలో పాత్ర కూడా చేశారు. అండ్ మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశారు. చెప్పండి ఎలా ఉంది సినిమా. మళ్ళీ నేను చెప్తే నా సినిమా గురించి చెప్పినట్టు. స్టోరీ స్టార్ట్ చేయనా అండి చెప్పడం? నరేషన్ స్టోరీ నరేషన్ కాదు. ఓకే, నేను చాలా సీన్స్ చూసానండి మూవీలో, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ ఫన్ అనమాట. నేను యాక్చువల్గా ఓకే రీల్స్లో వేసిందే కదా కెమెరా ముందు ఊదేద్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తే నాకు ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఓకే నవీన్ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ మూవీ తర్వాత షూటింగ్ తర్వాత నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నా మీద నాకు అంత నమ్మకం పోయి నేను అసలు యాక్టర్నే కాదేమో అన్న ఒక డౌట్ వచ్చింది. అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్. ఈ సంక్రాంతికి ఈ మూవీ కనుక మీరు మిస్ అయితే మొత్తం సంక్రాంతి మిస్ అయినట్టే, అంత అద్భుతంగా ఉంది సినిమా. సో ఎవ్రీబడి ప్లీజ్ గో టు ద థియేటర్స్, టేక్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. మీరందరూ కుటుంబ సమేతంగా చూసి పొట్ట చెక్కలేటట్టు నవ్వుకుని, ఈ జనరేషన్ వాళ్ళైతే ఇంకా షర్ట్లు చింపుకునేంత కామెడీ ఉంది. అండ్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ అయితే స్పేర్గా ఇంకొక షర్ట్ తెచ్చుకోవాలేమో మీరు, అంత కామెడీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఓకే, వావ్ సూపర్, కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలన్నమాట, అర్థమైంది. ఇప్పుడు చిన్మయ్ గారు. హలో ఎవ్రీబడి, వరంగల్ ఎలా ఉంది? సూపర్. ఒరే సందులో సడేమియా, అక్కడ ఇంకా ఫైర్ ఆర్పలేదురా, ఎవరైనా వెళ్ళి ఆర్పరా పైన కొంచెం. అన్ని నాకంటే పడతాయి ఇవన్నీ, ప్లీజ్ దయచేసి ఎవరైనా పైకి వెళ్ళి ఫైర్ ఆర్పండి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. హాయ్ ఎవ్రీబడి, నా పేరు చిన్మయ్. నేను ఈ సినిమాకి నవీన్తో పాటు ఈ సినిమా కథ రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఐ ఎమ్ ద క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ అనగానే నాకు కొంచెం భయం వేసింది. సంక్రాంతి రిలీజ్ అంటే పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మనం తట్టుకోగలమా, ఏంటి కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. జస్ట్ ఇవాళ పొద్దున్నే చూశాను ఫైనల్ కాపీ వెళ్ళే ముందు. ఒక మేబీ అట్లీస్ట్ చాలాసార్లు చూశాను, కానీ పొద్దున్న చూసాక కూడా ఫస్ట్ టైం మేము తీసినప్పుడు ఎంత నవ్వు వచ్చిందో దానికి రెట్టింపు నవ్వు వచ్చిందనమాట. సో దట్ ఈస్ వెన్ ఐ బికేమ్ సో కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది, ఎంత నవ్వుకున్నానంటే సినిమా. అండ్ ఆ సినిమా చూసి నేనే కాదు కొంతమందికి కూడా చూపించాము. అండ్ వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత లేచి చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ రియాక్షన్ చూసాక నాకు అర్థమైంది, ఓ మై గాడ్, వీ మేడ్ అ గుడ్ మూవీ. అండ్ ఆ రియాక్షన్స్ Jan 14th మీ అందరిది కూడా ఆ రియాక్షన్స్ చూడటానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ ఇంకేం చెప్పాలి, సినిమా బాగుంది, మీరు Jan 14th వచ్చి చూడాలి. సమీరా చెప్తున్నట్టు పొట్ట చెక్కలేలాగా నవ్వుతారు. అండ్ ఏంటంటే అండి, సినిమాకి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరాయి. మా టీం అంతా పర్ఫెక్షనిస్ట్సే, ఎవ్వరు కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏది వదలలేదు. అండ్ పర్ఫెక్ట్గా చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆల్ ద ఏడీస్, యూనో యాక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా సింక్లోకి వచ్చి ఎంతో పర్ఫెక్ట్గా చేశారు అన్నీ. సో అన్నీ అలా కుదిరాయి. సో మీకోసం ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ పండగ లాంటి సినిమా తీసుకొస్తున్నాం సంక్రాంతికి. అండ్ నవీన్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ నవీన్, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ, writing this film and even directing everything on the set, taking care of everything. It was just a dream come true. ఈ కథ రాయటం కొంచెం చాలా ఛాలెంజింగ్ అనిపించిందండి, కష్టంగా అనిపించింది మాకు. ఎందుకంటే రాజు క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్.
ఈ కొంచెం ఇటు అటు అయితే మనం చిరాకు కూడా పడవచ్చు, ఆ క్యారెక్టర్ని అసహించుకోవచ్చు కూడా. సో తను చేసే పనులు కానీ అలా చేసే పనులలోంచి కూడా యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. అలా ఎలా రాయాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ నేను ఒక సీన్ పర్ఫెక్ట్గా వచ్చేసి దాన్ని సంతోషపడిపోయేదాన్ని, అక్కడ తీసుకెళ్ళి ఆయనతో డిస్కస్ చేసేటప్పటికి అనేవాళ్ళు. సో ఇది ఇంకా 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 ఎంత రెట్టింపు, ఎంత ఎంత మెరుగు చేయొచ్చు అని దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత షూటింగ్లో కూడా సేమ్ థింగ్, యూనో 20-30% ఇంకా ఎక్స్ట్రా వేసి దాన్ని ఇంకా పండించేవాళ్ళు సీన్ని. నేను ఇంక అనుకున్నా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందబ్బా అసలు, హిలేరియస్ అని. డబ్బింగ్లో చూసేటప్పటికి సడన్లీ హీ వుడ్ యాడ్ సంథింగ్ యూనో అండ్ మేక్ ఇట్ ఈవెన్ బెటర్. So that was just something I noticed this time. At every level, he's always trying to better the product, and ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఎక్కువ పెంచవచ్చు, ఎలా ఇవ్వచ్చు అని ఆల్వేస్ ఆయన మైండ్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఆయన ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా చేయరు. సో ఈ సినిమా చేశారు, మేము ముందుకు తీసుకొస్తున్నారంటే యూ కెన్ బీ ష్యూర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ నెక్స్ట్ చారు, it was amazing working with you, and asalu she's the perfect person to play Charu, I felt after watching the film. Nenu inka ma costume designer Mona Gummadi, meer asalu costumes chusara ee cinema lo ela unnayo, asalu enta colorful ga adripoye, everybody is talking about them. It's all because our amazing costume designer Mona Gummadi. మేము కూర్చొని చారులతానికి ఎలా చూపించాలి ఆవిడని అందంగా, ఆవిడని ఒక రకంగా చూపించారు. బట్ ఇన్ దిస్ మూవీ వీ ట్రై టు షో హర్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ మోర్, సంథింగ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో ఐ థింక్ యూ లుక్డ్ యువర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. And also you acted really nicely. You know, not many people know she has a little really funny and quirky side to her. We tried to bring that in this film, and so that's that. And Mari, it was amazing working with you. As a team, we directing together. Hey, is this good? Idi baunda leda ani perfect sync lo vachi memo kalsi anta cheskunnamo. And this movie is a beautiful collaboration of creative minds. And so we enjoyed making this film. And మీరు కూడా అంతే రెట్టింపు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ పండగకి పర్ఫెక్ట్ సినిమా. అండ్ సమీరా చెప్పినట్టు, ఇందాక మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు, పండగ లాంటి సినిమా. పండగకు వస్తుంది, పండగకు వచ్చి హాయిగా నవ్వుకోండి. అనగనగా ఒక రాజు, Jan 14th, book your tickets on Book My Show. There are already bookings already open. Please book your tickets. We'll see you in theaters Jan 14th. థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్య గారు. అండ్ ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ అవుతుందండి, నేనే పాడాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం ఉంది, రిలీజ్ ఇంకా కాలేదు. ఇంతకంటే అడ్వర్టైజ్మెంట్ వద్దంటారా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్య గారు. మీలాంటి అందమైన రైటర్స్ ఇంకా రావాలి అని, అందమైనటువంటి కథలు మాకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,